హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇల్లంతా గోలగోలగా గందరగోళంగా ఉండడానికి కారణం ఏంటి అంటే మా చిన్నోడు, అదే అండి మా టిల్లుగాడు అన్నమాట, మా చిన్న తమ్ముడు. వాడి వల్లే ఇల్లంతా గందరగోళంగా ఉంది. అలాగే నేను చాలా హ్యాపీ మూమెంట్, ఎందుకంటే మా గృహప్రవేశం జరిగినప్పుడు 2 years తర్వాత వచ్చాడు మా మావయ్య. అందుకే నాకంత ఆనందం. ఇంకా మా అత్త అంటే గృహప్రవేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ బోనాలకు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది ఏంటి అనేది అన్నీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి నా గురించి వచ్చారు. సెకండ్ కూడా ఒకటి ఉంది, అది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఇంకా నా కోసం అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పుడు స్వీట్ ఐటమ్స్ తెచ్చారు కదా. ఇప్పుడు వచ్చేసి మా అత్త ఏం ఐటమ్స్ తెచ్చింది అంటే, మనకు తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత వచ్చారు. యాక్చువల్గా పండగకి ముందే రావాలి, కానీ పండగ అయ్యాక వస్తే అన్ని పిండి వంటలు చేసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి లేట్గా వచ్చారు. ఇంకా మా ఆయనకి అయితే అప్పాలు చాలా ఇష్టము. అంటే చాలామంది తెలంగాణలో ఎలా అంటే టీలో అప్పాలు వేసుకొని తింటారు, అదే ఒక రకమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. అలా మా బావకు బాగా ఇష్టము. ఇంకా మా అత్త వాళ్ళు వచ్చారు అంటే మా బావ కోసం అలా కంపల్సరిగా ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మా బావకు ఉన్నది మేమే కాబట్టి మా ఆయనకు కావాల్సినవి అన్నీ నేను మా అమ్మమ్మ వాళ్ళకి చెప్పేస్తాను. ఇంకా మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు, అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ ఇంట్లో చేసి కంపల్సరిగా తెస్తారు. ఏమేమి తెచ్చారంటే గర్జలు, తర్వాత బచ్చాలు, పల్లి బెల్లంతో చేసినవి, పోలలు అని కూడా అంటాము. వాటితో పాటుగా మేమైతే వీటిని ఏమంటాము అని అంటే అప్పాలు అంటారు కొంతమంది, ఇంకా తర్వాత చెక్కలు అని కూడా అంటారన్నమాట. ఇంకా వచ్చేసి వీటిని మురుకులు అంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పిలుస్తారండి, ఒక్కొక్క ప్రాంతంను బట్టి. మా సైడ్ అయితే ఇలానే అంటాము. నాకు మా మావయ్య రావడం చాలా హ్యాపీగా ఉంది. అది కాక మా మావయ్య పైన అలిగా అన్నమాట, ఇంకా గొడవనే పెట్టేసుకున్నా. మా మావయ్యతోనే డేర్గా మాట్లాడేదంటే మా ఇంట్లో ఈవెన్ నేను ఒక్కదాన్నే. మా మావయ్య మా అమ్మమ్మకి భయపడతాడు, తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మా మావయ్యకు భయపడతారు. అంత భయపడకుండా ఏదైనా సరే డేర్గా మాట్లాడి సెటిల్ చేసేదంటే నేనే. ఇంట్లో ఏదైనా చిన్న సంథింగ్ ఇష్యూ ఉన్నా కూడా మా మావయ్య నాకు కాల్ చేసి, అత్తకి ఇది చెప్పు, అలా చెప్పు, ఇలా చెప్పు అని అంటారు. అంటే నా మాటకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. నేను వయసులో చిన్నదాన్ని, కానీ నా మాటకు అంత రెస్పెక్ట్ ఇవ్వడానికి రీజన్ కూడా చెప్తాను. మా మమ్మీ ఉన్నప్పుడు ఎలా ఉండేదో మా మమ్మీకి జిరాక్స్ లాగా నేను ఉంటా కాబట్టి. అది కాక ఇంటి ఆడబిడ్డకు ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే ఇంటి ఆడబిడ్డ ఎంత ఆశీర్వాదాలు ఇస్తుందో పుట్టింటికి, ఆ పుట్టినిల్లు అంట అంత ఎదుగుతుందంట, అంటే అంత మంచి జరుగుతుందంట అన్నిట్లో. పంట పొలాల్లో అయినా సరే, డబ్బు విషయంలో అయినా సరే, ఇంట్లో సంతోషం అయినా సరే. ఇదంతా మీలో ఎంతమంది ఫాలో అవుతారు మన తెలంగాణలో అనేది కామెంట్ చేయండి. మన తెలంగాణలో అయితే చాలామంది ఫాలో అవుతారని నేను నమ్ముతాను. నైట్ టైం వచ్చారు అంటే అత్త వాళ్ళు వచ్చేసరికి మోర్ దాన్ 6:30 అయింది. బస్సెస్ వల్ల కుదరలేదంట, అది ఒక ఫుల్ వర్షం కదా. వాళ్ళు వచ్చేసరికి నేను ఆల్రెడీ గుడ్ల పులుసు ప్రిపేర్ చేశానన్నమాట. ఇంకా తర్వాత ఫుల్ ఆకలేసి తినేసారు. కానీ మావయ్య జస్ట్ 2 times తింటాడు, బ్రేక్ఫాస్ట్ అలా ఏం చేయడు. మార్నింగ్ 10 o'clockకి తిన్నాడు రైస్ అంటే, మళ్ళీ నైట్ 9కి తింటాడు అంతే. ఓన్లీ 2 times. టీ మటుకు బాగా తాగుతాడన్నమాట. నేను మా అత్త చాలా రోజుల తర్వాత ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నామన్నమాట. అదేంటో పుట్టింటోళ్ళు వచ్చినందుకు ఏమో తెలియదు, కానీ రోజు తినేదానికన్నా కుసంత ఎక్కువే తిన్నాను. కడుపులో హాయిగా అనిపించింది. మా బావ అయితే తెగ నవ్వుకుంటున్నాడు. రోజు తిను తిను అని బ్రతిమిలాడిన కూడా సరిగ్గా తినవు, అదేంటో ఈరోజు అసలు ఎంచక్కా తింటున్నావు, రోజు ఇలా తింటే ఎంత బాగుండు అన్నాడు. దానికి మా మామయ్య వాళ్ళు అన్న ఆన్సర్ ఏంటి అంటే, డెలివరీకి ముందు వచ్చేసి మీ చిన్నమ్మ ఇక్కడే ఉంటుంది కదా బేట, ఇంకా తర్వాత తను డెలివరీ అయ్యాక కూడా 1 month వరకు ఇక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడు కడుపు నిండా తింటుంది అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం వండుకున్న దానికన్నా మనకు ఎవరైనా వండి పెడితే ఇంకెక్కువ ఇష్టంగా తింటాం కదా. అందులోనూ పుట్టింటోళ్ళు అంటే ఆ మాత్రం ప్రేమ, అభిమానం, ఎమోషనల్ అవుతాం కదా. నేను అంటే ఎంత ఇష్టమో మా అమ్మ వాళ్ళకి, మా ఆయనన్న కూడా అంతే ఇష్టం అన్నమాట. నన్ను అయినా ఏదైనా నాకు నచ్చిన ఫుడ్ ఏం తేవాలి అని అడగరు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు. కానీ మా బావకి నచ్చింది తెలుసో తెలియదో అన్న డౌట్తో వెంటనే నాకు కాల్ చేసి, ఇది తింటాడా, ఇది చేసుకురానా అని చెప్పేసి 1-2 సార్లు అడిగి మరి ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొస్తారన్నమాట. ఫుడ్ ప్రిపేర్ చేయడము, తినడము అన్ని పనులు అయిపోయాయి. నైట్ మేము ముచ్చట్లు పెట్టేసరికి 12:30 అయింది. ఇంకా నేను 10:30కే ట్యాబ్లెట్ తీసుకొని కాసేపు వాకింగ్ చేసేసి అయితే మా మామయ్యతో కబుర్లు చెప్పాను. మా మామయ్య కాసేపు కాళ్ళు నొక్కాడు, మా అత్తయ్య కొద్దిసేపు చేతులన్నీ వేళ్ళని విరుస్తూ ఉన్నదన్నమాట. ఈ టైంలో ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంత మంచిదంట. తిమ్ముళ్ళు రాకుండా చూసుకుంటే చాలా బెటర్ అంట. అది కాక ప్రెగ్నెన్సీ టైము, అది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి. ఇంకా మా అమ్మమ్మ వచ్చినప్పుడు 1
వంట అయినా నేను చేసేదాన్ని. ఇక మా అత్త వస్తే వంట కాదు కదా, అసలు బెడ్ పైన నుండే నన్ను దిగనియ్యదు. ఈవెన్ ఏదన్నా ఫుడ్ తినేటప్పుడు వాటర్ తీసుకొస్తా అన్న కూడా మా అత్త లెగిసి చేస్తుందన్నమాట. మీకు తెలుసో తెలీదో, మా అత్తకి 45+ ఉంటుంది ఏజ్. కానీ ఎంత యాక్టివ్గా ఎంత చలాకీగా ఉంటుందంటే అసలు ఏం పని ముట్టనివ్వదు. ఇంకా మా అమ్మమ్మల ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుంది, అయినా సరే ఒక్కతే చాలా ఓపిక చేసుకుంటుంది. నిజంగా మా అత్తతోనే నాకు పనులు చేయించుకోవాలన్నా, మా అత్త నాకు హెల్ప్ చేస్తున్నా కూడా నేను ఒకటే కోరుకుంటాను, రేపు పుట్టే నా బేబీకి మా అత్తంత ఓపిక ఉండాలి అనేది భగవంతుని మొక్కుతాను. ఇంకా వీడియోలోకి వస్తే కనుక పనులన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత జస్ట్ గ్యాస్ అనేది అత్త కడిగేసి వెళ్ళింది, కానీ నేను క్లీన్ చేసేస్తున్నాను. అదేంటో కిచెన్ నీట్గా ఉంటేనే నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది, లేదంటే నిద్ర అస్సలే రాదు. మనకు ఓసిడి ప్రాబ్లం ఉంది కదా, ఎవరు ఎన్ని పనులు చేసినా కూడా మన చేత్తో చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ కదా. అందుకే కిచెన్ ఇంకోసారి అలా తుడిచేసి అయితే పడుకుందాంలే అని ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఫైనల్గా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది, మనసంతా హాయిగా అనిపిస్తుంది. సో ఇవాళకి ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.